హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగలు ములక్కాడ కర్రీ అండి. ఇది మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన మెయిన్ అయితే ములక్కాడలు శనగలునండి. ములక్కాడలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే శనగలను అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మనం మార్నింగ్ కర్రీ వండిలా ఉంటే నైట్ నానబెట్టాలి, లేదా ఈవినింగ్ కర్రీ వండిలా ఉంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. శనగలు అయితే బాగా నానాలండి. నేనైతే ఒక కప్పు శనగలు అయితే తీసుకున్నాను. నైటే నానబెడుతున్నాను నేను. చూసారు కదా, ఒక కప్పు వేసాను. శనగలు నానిన తర్వాత గిన్నె నిండా అయితే అయిపోయినాయండి అవి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి శనగల్లో, ఇవి నానాలి కాబట్టి. ఇదైతే మనకు నానినట్టయితే ఇలా నొక్కితే తెలుస్తుందండి ఇది నానిందని. దీన్ని అయితే ఇప్పుడు ఉడకపెట్టుకోవాలండి మనం కర్రీ వండి ముందు. అప్పుడు ఒకసారి అందులోనూ వాటర్ వంపేసుకొని కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని అయితే శనగలను ఉడకబెట్టాలి. శనగలు ఉడకబెట్టుకోవడం వల్ల అయితే కర్రీ మనకు త్వరగా అయిపోతుందండి. దీన్ని అయితే ఉడకబెట్టకుండా అయితే వండకూడదు, డైరెక్ట్గా కర్రీ. ముందుగానే అయితే శనగలు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉడకాలండి. నొక్కు వెంటనే ఇలా అయిపోయింది కదండి. శనగలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే కర్రీకి చూద్దామండి. ముందుగా అయితే నేను 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టాను. దీంట్లో మసాలా అండి: అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు కుండ, యాలక్కాయ, లవంగ, దాచిన చెక్కనండి. దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. దీన్ని ఒక కప్పులోకి అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటాని అయితే పేస్ట్ కొట్టుకోవాలండి. దీనికైతే ఇవి 2 వేసుకోవడం వల్ల అయితే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. అందుకని అయితే వీటి రెండింటిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే శనగలు ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనికైతే మసాలా కర్రీ కాబట్టి మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగ, దాచిన చెక్క అయితే వేయాలి. వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి వేగించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తెలుసు కదండి, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అయితే బాగా వేగించుకోవాలండి. ఈ కర్రీ అయితే చపాతీ, రైసు, పులిహార, బిర్యానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ అయితే అందరికీ నచ్చుతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కర్రీని. ఆనియన్స్ అయితే వేగాయి కదండి. ఇది వేగేటప్పుడు అయితే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలండి. టమాటా పేస్ట్ పచ్చివాసన వస్తుంది కదండి, అందుకని అయితే ముందుగానే వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి మనం. ఇదైతే టమాటా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. లేదంటే కర్రీ పచ్చివాసన వస్తుంది, టమాటా స్మెల్ అవిని. అందుకని ముందుగా టమాటాను వేసుకుని అయితే బాగా వేగించుకోవాలండి. ఇది వేగేటప్పుడు అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల అయితే కలర్ అయితే బాగుంటుందండి. అందుకని నేనైతే ఒంటికి కూడా మంచిది కదండి, అందుకని పసుపును అయితే యాడ్ చేస్తాను. నేను ప్రతి కర్రీలోనే పసుపు వేస్తానండి. ఇదైతే వేగింది కదండి. ఇది వేగిన తర్వాత ములక్కాడ ముక్కలను అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని అయితే నీటిలో వేసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని ఒకసారి ఇందులో వేసుకోవాలండి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. ములక్కాడ కూడా బాగా మగ్గించుకోవాలండి. ఫస్ట్ దీన్ని బాగా మగ్గాలండి. ములక్కాడ మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుంది, మనకు త్వరగా కూడా ఉడికిపోతుందండి. అందుకని అయితే ఇది వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకుని శనగలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. వేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు కారం మొత్తం ములక్కాళ్ళకి అలాగే శనగలకు కూడా బాగా పట్టించాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. మళ్ళీ లేదంటే శనగలు అవి చప్పగా ఉంటాయండి. అందుకని దీన్ని అయితే ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఈ విధంగానే మగ్గించుకోవాలండి. వాటర్ వేయకూడదు ఫస్టే. ఉప్పు కారం వేసిన తర్వాత శనగలు ములక్కాడలను అయితే బాగా మగ్గనిద్దాం ఫస్ట్. ఇది బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి. ములక్కాడ ఉడకాలి కాబట్టి దీనికే కొంచెం టైం పడుతుందండి. శనగలు అయితే ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. స్టవ్ అయితే పెద్ద మంటలో ఉంచి మూత పెట్టుకోవాలి. ఉడుకు పట్టిన తర్వాత మనం మూత తీసి చూసి అప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టాలండి. కర్రీ అయితే ఈ విధంగా చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి అయితే కలిపానండి. మనం ములక్కాడ ఉడికిందో లేదో అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి. ములక్కాడ ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలండి. మధ్యలో అయితే ఒకసారి కలుపుకోవాలి. ములక్కాడ అయితే ఉడికిందండి. ఇప్పుడైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని అయితే వేసుకోవాలి. ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసానండి.
చిక్కగా అయిపోయిందని గట్టిగానే ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మెయిన్ అయితే దీనికి టమాటా పేస్ట్ అలాగే జీడిపప్పు గుండా ఉంటే టేస్ట్ గ్రేవీ అవి వస్తాయండి. కర్రీ కూడా బాగుంటుంది మనకి. జీడిపప్పు గుండ లేకపోతే కనుక కొంచెం పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా గ్రేవీ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే చూడండి మూత పెట్టేసి అలా సిమ్లో అయితే వదిలేసానండి స్టవ్. కర్రీ అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి శనగల ములక్కాడ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికైతే నచ్చుతుందండి. చూడండి ఈ విధంగా అయితే బాగా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర జల్లుకొని అయితే స్టవ్ కట్టేసుకోవచ్చండి. అంతే శనగల ములక్కాడ కర్రీ అయితే రెడీ అండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి అందరూ. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.